బీజేపీకి ఫేవరెట్స్ గా మారిన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ద్వేషంతో, ఈర్ష్యాభావంతో మాట్లాడుతున్న మాట చూస్తుంటే, ఓవైపు మోడీ సర్కార్ను, బీజేపీ సర్కార్ను అనేక మార్లు కాపాడడానికి చేసిన ప్రయత్నం, రైతుల కోసం నల్ల చట్టాలు తీసుకొచ్చిన రోజు మద్దతు ఇచ్చిన వైనం, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కోవిద్ గారు గెలవడానికి బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీని దేశంలో గెలిపించడానికి కోసం బీఆర్ఎస్ గా మీ పార్టీ మారిన వైనం, బీజేపీని గెలిపించాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పతనం కావడానికి కారకులైనటువంటి మీరు, ఆత్మహత్యా ప్రయత్నం కూడా పార్టీకి పరంగా చేసుకున్నటువంటి మీరు, తెలంగాణకు ఏమి వద్దు, మీ ప్రేమ చాలంటూ ప్రేమ లేఖలు రాసిన మీరు తెలంగాణను 10 సంవత్సరాలు సర్వనాశనం చేసి, ఆర్థికంగా తీవ్రమైన దెబ్బను కొట్టి, ధ్వంసం చేసి, విధ్వంసం చేసి 7 లక్షల అప్పుల కోట్లోకి తీసుకుని వెళ్లిన మీరు ప్రతి క్షణం ఆరాటం అధికారంలోకి రావాలని చెప్పని ఈరోజు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బీజేపీ ఫేవరెట్ గా మారిపోయి, ఫేవరెట్స్ గా బీజేపీకి, కేసీఆర్ కూడా బీజేపీ గారు ఫేవరెట్ గానే ఉన్నటువంటి సందర్భంలో ఆడిపోసుకోవడం తప్ప మీరు చేసింది ఏముందని చెప్పంటున్నాం. ఈరోజు కుమ్ముక్కైంది బీజేపీతో. మీరు మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోసం తహతాలాడింది మీరు. ఈరోజు మీరా మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడేది, మీరా మా ఇంద్రమ్మ రాజ్యం గురించి మాట్లాడేది, మీరా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది. దేశమంతా చెప్తారు బీజేపీకి ప్రత్యామ్నాయం ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేస్తుందని చెప్పని. అలాంటి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని, అలాంటి రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీపై యుద్దం చేస్తుంటే ఈరోజు బీజేపీకి ఫేవరెట్ గా మీరు మాట్లాడినటువంటి సందర్భాలు కనిపిస్తున్న సందర్భం. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు కిషన్ రెడ్డి గారికి దాసోమంటూ బీజేపీకి దాసోమంటున్నటువంటి ప్రయత్నాలు కనిపిస్తలేవని చెప్పని అడుగుతున్నా. వాస్తవాలు ఈ విధంగా ఉండగా ఏ విధంగానైనా సరే కుర్చెక్కాలని చెప్పని 14 మాసాలుగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం, అటు కేటీఆర్ గాని ఇటు హరీష్ రావు గాని అబద్దాల ప్రచారం దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు కళ్ళబొల్లి కబుర్లతోటి, మొసలి కన్నీరు కార్చేటువంటి కపట ప్రేమతోని ఏదైతే ముందుకు వస్తున్నటువంటి వీరి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అసలు మోదీ కోవట్టు, మోదీకి ఫేవరెట్ గా ఉన్నది కూడా కేసీఆర్ గారి కుటుంబమే. ఈరోజు కేసీఆర్ గారు మోదీతోటి నా కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పినటువంటి మాటలను ఈరోజు మోదీ గారి నోట, బీజేపీ వారి నోటి వెంట బయట ప్రపంచానికి వచ్చినటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈరోజు బీజేపీ కొరకు, మోదీ కొరకు తెలంగాణ ప్రజలు మోసం చేయాలని చెప్పినటువంటి ప్రయత్నం చేయడాన్ని ఈరోజు ఈ సందర్భంగా తప్పుపడుతూ, ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతున్నటువంటి వారిని విమర్శించేటువంటి సందర్భంలో మీరు చేస్తున్నటువంటి ఒకసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పండి. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారిని తిట్టడానికి ఈరోజు మోదీని మెచ్చుకొని, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పని ఈరోజు మీరు బీజేపీతో విష కౌగిల్లో బీజేపీకి బీ పార్టీగా ఏదైతే మీరు మెదులుతున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ముందుకు వెళ్తారు. మా రేవంత్ రెడ్డి గారు ప్రజలకు సేవ చేసే దానిలో ముందుకు వెళ్తారు తప్ప